సో యా గైస్ నిన్న మీరు ఇది చూసారు కదా యాక్సెస్ గురించి. ఏంటంటే పైన అకౌంట్ అడ్మిన్ రోల్స్ ఇవన్నీ రైట్. అకౌంట్ అడ్మిన్ వీడి కింద ఇద్దరు ఉన్నారు, సెక్యూరిటీ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్. సిస్టమ్ అడ్మిన్ కింద నేను ఏం చెప్పాను, మీ కస్టమ్ రోల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ అటాచ్ చేయండి వీడికి, ఎందుకంటే వీడి ప్రివిలేజెస్ వీడుకుంటే వీళ్ళు క్రియేట్ చేయబోయే ఆబ్జెక్ట్స్, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ పైన వీడికి కంట్రోల్ ఉంటుంది, ఎవరికి సిస్టమ్ అడ్మిన్కి కంట్రోల్ ఉంటుంది. ఎందుకు ఉండాలి? ఎందుకంటే వీళ్ళు చేసే ఆపరేషన్స్ని లీడ్ చేసేవాడు ఎవడో కూడా ఉండాలి, కాబట్టి వీళ్ళని అదుపులో పెట్టనీకి. అట్లానే సెక్యూరిటీ అడ్మిన్ కింద ఉండేది యూజర్ అడ్మిన్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, సో ఇప్పుడు చాలామంది కస్టమ్ యూజర్స్ పెరిగిపోయారు, చాలా రోల్స్ చాలా రోల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, సో ఒక్కొక్క రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ రోల్ కలిపి డెవ్ ఎన్వైర్న్మెంట్ని డీల్ చేస్తున్నాయి. ఓకే, అంటే డెవ్ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తాయి. అంటే డెవలప్మెంట్ డెవ్ అంటే, సో డెవలప్మెంట్ అంటే తయారు చేస్తారు చూసావా ఆబ్జెక్ట్స్. మీకు ఎప్పుడైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చాక ఫస్ట్ డెవలప్మెంట్లో స్టార్ట్ చేసి టెస్టింగ్కి వెళ్ళి, టెస్టింగ్ తర్వాత ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్కి వెళ్తాయి. 3 ఎన్వైర్న్మెంట్స్ కదా, మొత్తం తెలియని వాళ్ళ గురించి చెప్పాను. సో ఫస్ట్ అనుకుందాం, వీళ్ళిద్దరూ ఈ రోల్స్ రెండు డెవ్ ఆబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నాయి. ఈ రోల్స్ ఇది క్యూఏ అంటే టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ని డీల్ చేస్తుంది, ఇది ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ని డీల్ చేస్తుంది. సో ఒకటే కాదు కదా, మల్టిపుల్ వీళ్ళ కింద ఇంకొక ఇద్దరు ముగ్గురు పని చేస్తూ ఉండొచ్చు. వీళ్ళంతా టీం కింద క్యూఏ ట్రై చేయొచ్చు, వీళ్ళిద్దరూ కలిపి ఇది చేయొచ్చు, డెవ్ చేయొచ్చు, ఇది ప్రొడక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పాను. మల్టిపుల్ ఇంకా పెరిగిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఊహించుకుందామా, అంటే ఒక కంపెనీని ఊహించుకుందాం. టాటానే తీసుకుందాం. టాటాలో ఎవరెవరు ఉంటారు? హోటల్స్ డీల్ చేస్తుంది టాటా. హోటల్స్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అవి. సో ఇంకా ఎయిర్లైన్స్ డీల్ చేస్తుంది, ఇంకా కెమికల్స్ డీల్ చేస్తుంది, ఇంకా స్టీల్ డీల్ చేస్తుంది, ఇంకా మెయిన్ ఐటీ డీల్ చేస్తుంది, ఇంకా చాలా ఉంటాయి అట్లా చూసుకుంటే. సో ఈ రిలేటెడ్కి 3 ఎన్వైర్న్మెంట్స్ ఉండొచ్చు కదా. ఈ ఐటీలో ఇప్పుడు టేబుల్స్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ టేబుల్స్ అవన్నీ కలిపి నేను ఒక పర్టికులర్ సెక్టారే మాట్లాడుతున్నాను. అట్లా ఈ మూడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా ఉన్నాయి అన్ని మూడు అయిపోతున్నాయి కదా. సో ఇవన్నీ కలిపి ఒక్కటే స్నోఫ్లేక్ అంటే టాటా అన్న స్నోఫ్లేక్ అకౌంట్లో పెడితే ఎలా ఉంటుంది అంటారు? టాటాకి ఒక్కటే స్నోఫ్లేక్ అకౌంట్ ఇచ్చి అందులో ఈ రోల్స్ అన్నీ పెట్టి, సో ఐటీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క 2-3 రోళ్ళు, ఈ డెవలప్మెంట్ డీల్ చేసే వాళ్ళకి 2-3, వీళ్ళు 2-3, వీళ్ళు 2-3, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అంటారు? మేనేజ్మెంట్ ఎంత కష్టంగా ఉంటుంది అంటారు? ఇప్పుడు వీడు క్రియేట్ చేసిన ఈ ఐటీలో డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్కి కాస్ట్ పడుతుంది, స్టోరేజ్ కాస్ట్, కంప్యూటింగ్ కాస్ట్ పడుతుంది, డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ పడుతుంది కదా. సో ఈ అన్నిటిని డీల్ చేసి, అంటే ఇప్పుడు ఐటీలో డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో ఎంత ఖర్చు అయింది అని చెప్పడం ఎంత కష్టం అంటారు కదా. సో ఎందుకని దీన్ని ఏం చేశారు అంటే, ఒక ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనమాట. ఓకే, ఈ ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే, ఈ మొత్తం ఉందా ఇదంతా ఈ ఐటీ అన్న ఒకటి ఉన్నదా సబ్ బ్రాంచ్, అంటే టాటా అన్నది ఆర్గనైజేషన్ అయితే, ఈ ఐటీ అన్న దాంట్లో వాళ్ళందరికీ ఇది సెపరేట్గా ఉంటుంది. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు టాటా ఆర్గనైజేషన్, ఓకే, టాటా ఆర్గనైజేషన్లో ఐటీ అనుకున్నాం కదా. సో ఐటీకి మళ్ళీ అకౌంట్ అడ్మిన్ ఉంటాడు, ఓకే, అకౌంట్ అడ్మిన్ ఉంటాడు, సిస్టమ్ అడ్మిన్ ఉంటాడు, సెక్యూరిటీ అడ్మిన్ ఉంటాడు, మళ్ళీ అట్లానే యూజర్ అడ్మిన్ ఉంటాడు. సో ఐటీ రిలేటెడ్ రోల్స్, కస్టమ్ రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అట్లానే హోటల్స్ ఇది ఐటీ అనుకున్నాం కదా. హోటల్స్ రిలేటెడ్కి మళ్ళీ అకౌంట్ అడ్మిన్ ఉంటాడు, సిస్టమ్ అడ్మిన్ ఉంటాడు, ఇంకో సెక్యూరిటీ అడ్మిన్ ఉంటాడు, దాని రిలేటెడ్ యూజర్ అడ్మిన్ ఉంటాడు, దాని కస్టమ్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఐటీలో జరుగుతున్న కాస్ట్ ఏమన్నా ఉంటే అవన్నీ ఎవరు వీళ్ళు ఈ అకౌంట్, ఇదంతా ఒక అకౌంట్. ఓకే, సో ఇదంతా ఒక అకౌంట్. ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంది మనం ఒకటే స్నోఫ్లేక్ అకౌంట్లో టాటా అంతా ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు టాటా ఆర్గనైజేషన్లో ఇది ఒక అకౌంట్ మెయిన్గా. ఓకే, ఇది మెయిన్ అకౌంట్. ఈ ఆర్గనైజేషనల్ అకౌంట్లో నువ్వు ఈ అకౌంట్స్ క్రియేట్ చేస్తావు అనమాట. హోటల్ అకౌంట్, తర్వాత ఎయిర్లైన్ అకౌంట్ కూడా సేమ్, మళ్ళీ అకౌంట్ అడ్మిన్, ఇవన్నీ కామన్. ఓకే, సో ఇలా క్రియేట్ చేస్తావు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ ఆర్గనైజేషన్ టాటా అన్న ఆర్గనైజేషన్లో మీకు ఆర్గనైజేషన్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉంటాయి. దాంట్లో ఏమవుతుంది అంటే, మానిటరింగ్ ద యూసేజ్ అన్న ఆప్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు స్నో సైట్ అని ఒకటి ఉంటుంది, స్నోఫ్లేక్లో స్నో సైట్ అని ఉంటుంది. ఇదేంటి అంటే, స్నోఫ్లేక్ 2 కన్సోల్స్ ఉంటాయి. ఒకటి క్లాసిక్ కన్సోల్, ఒకటి స్నో సైట్స్ కన్సోల్. క్లాసిక్ కన్సోల్ ఏంటి అంటే ఓల్డ్ వెర్షన్ ఆఫ్ కన్సోల్ అంటే తెలుసు కదా, జస్ట్ క్యాన్వాస్ అనమాట. క్యాన్వాస్ అంటే మీరు ఎక్కడైతే క్వెరీస్ రాయబోతున్నారో అది, ఆ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అది యూఐ.
క్లాసిక్ యూఐ ఉంటుంది, స్నో సైట్ యూఐ ఉంటుంది. ఇది ఓల్డ్ వెర్షన్, ఇది న్యూ వెర్షన్ ఇప్పుడు అప్కమింగ్ అనమాట. జరుగుతుంది చాలా రోజుల నుంచి యూసేజ్లో కూడా ఉంది అనమాట ఇది. సో ఇందులో స్నో సైట్లో మీకు పేన్ ఇలా ఉంటుంది, ఇక్కడ క్యాన్వాస్ ఉంటుంది, ఇక్కడ వర్క్ షీట్స్ అని, డేటా అని, లేకపోతే వేర్ హౌసెస్ అని, అడ్మిన్ అని, యూసేజ్ అని ఇలా ఉంటాయి అనమాట. సో ఈ యూసేజ్లోకి వెళ్తే మీకు ఈ ఆర్గనైజేషన్ రోల్ పెట్టుకోవాలి నువ్వు. ఈ ఆర్గనైజేషన్ రోల్ అనుకున్నాను కదా, ఆర్గనైజేషన్ అడ్మిన్ రోల్. సో ఇది మెయిన్ అకౌంట్ స్నోఫ్లేక్లో. ఇప్పుడు నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయండి. స్నోఫ్లేక్ అకౌంట్ 1 ఇది. ఈ అకౌంట్లో ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఆర్గనైజేషన్ అడ్మిన్ రోల్ ఉంటుంది. ఆ అకౌంట్ రోల్ పట్టుకుని నువ్వు ఈ అకౌంట్ 1, దీని పేరేంటి, ఐటీ అకౌంట్, ఇది ఒకటి క్రియేట్ చేస్తావు ఈ అకౌంట్లోంచి. తర్వాత హోటల్స్ అకౌంట్, ఇది ఒకటి క్రియేట్ చేస్తావు ఈ అకౌంట్లోంచి. తర్వాత ఎయిర్లైన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తావు. యూజర్స్ ఇందులో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేస్తావు. అది బిజినెస్ క్రిటికలా లేదా ఏంటి అవన్నీ చెప్తావు. ఇక్కడ క్రియేట్ చేసినప్పుడే ఈ వర్క్ షీట్లో చెప్తావు అవన్నీ. అప్పుడు ఈ క్రియేట్ అయిపోయాక దీనికి ఇండివిజువల్గా లింక్స్ ఉంటాయి, యూఆర్ఎల్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ నువ్వు క్రియేట్ చేసిన పాస్వర్డ్ పట్టుకుని ఒక్కొక్క లింక్లోంచి నువ్వు ఈ పర్టికులర్ అకౌంట్స్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట. క్లారిటీ. సో ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తావు, ఎవరి అకౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తావు. వాళ్ళు ఇండివిజువల్గా అకౌంట్ అడ్మిన్ రోల్స్ యూస్ చేసుకుని, సెక్యూరిటీ అడ్మిన్స్ యూస్ చేసుకుని రోల్స్ యూజర్స్ వాళ్ళు పర్టికులర్ దాంట్లో క్రియేట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరికాలకి ఇండివిజువల్గా. సో స్టోరేజ్ కాస్ట్ పడుతుంది, కంప్యూట్ కాస్ట్ పడుతుంది, డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ పడుతుంది. సో ఈ 3 కాస్ట్ని ప్రతి అకౌంట్లోనే ఉంటాయి. సో ఈ అన్ని అకౌంట్స్లో సింగిల్ బిల్లింగ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆర్గనైజేషన్ అడ్మిన్ లెవెల్లో కనిపిస్తుంది. ఈ అకౌంట్లో, స్నోఫ్లేక్ అకౌంట్ 1 మెయిన్ అకౌంట్లో ఆర్గనైజేషన్ అడ్మిన్ రోల్లోకి వెళ్ళి నువ్వు బిల్లింగ్ చూస్తే ఇందాక యూసేజ్ టర్మ్ మాట్లాడుతాను కదా అకౌంట్లో యూసేజ్ అని. సో ఇందులోకి వెళ్ళి చూస్తే నీకు ఈ ఒక్కొక్క అకౌంట్లోంచి ఎంతెంత బిల్లింగ్ అవుతుంది, ఈ స్టోరేజ్కి ఎంత అవుతుంది, కంప్యూటర్కి ఎంత అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్కి ఎంత అవుతుంది, ఇవన్నీ గ్రాఫికల్గా రిప్రజెంట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది యూసేజ్ ఆర్గనైజేషన్ పెట్టుకోవడం వల్ల యూసేజ్. ఓకే. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సింగిల్గా ఒక ఆర్గనైజేషన్ తీసి ప్రతి దాంట్లో మళ్ళీ ఈ గ్రూప్ అంతా ఇక్కడెక్కడ పడుతుంది. ఇది ఆర్గనైజేషన్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్నోఫ్లేక్. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బై.